రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుల రాజకీయాలు శవ రాజకీయాలతో మొదలు పెట్టడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులైనటువంటి బండి నాగరాజు, మా పిన్నమ్మ బాలకొండమ్మ, మా చిన్న బండి అహోబులం, చిన్న అహోబులం వాళ్ళు అడ్డం పెట్టుకొని పరిటాల కుటుంబం పైన నా పైన అసత్య ఆరోపణలు చేసి రాజకీయంగా ముందుకు పోకోకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదో నేను మా నాన్న మా చిన్నానిది భూమి లాక్కున్నా అని చెప్పి ఈరోజు ఎస్పీ దగ్గర కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రెడ్డి, నీకు తెలుసు అంతా, గతం నుంచి ఆ భూమి ఎవరిది, ఏ విధంగా మాకు వచ్చిందనేది నీకు, మీ అన్నకు, మీ నాన్నకు, మీ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఎందుకంటే మా పక్కూరు కాబట్టి. మీ అన్న ఎన్నోసార్లు మా చిన్నాన్ని పిలిపించి తిట్టడం కూడా, దండించడం కూడా జరిగింది. మీ అన్నకు నువ్వు మోసం చేస్తాడావని. అది మర్చిపోయినాడేమో మీ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకంటే నిరంతరం పరిటాల కుటుంబం పైన, మరి పరిటాల కుటుంబం కోసం పనిచేస్తున్న నా పైన నిందలు వేయడము, దాడులు చేపించడం అనేది ఆనవాయితీ మీకు. 1995లో మా నాన్న బండి ముసలన్న, మా చిన్నానైనటువంటి బండి హవోలంతో అక్షరాల 60,000 రూపాయలు తీసుకొని ఆ రోజు కొనడం జరిగింది ఆ భూమిని. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దగ్గర 30 సంవత్సరాల నుంచి కూడా మేము అనుభవంలో ఉన్నాం. మరి అప్పుడు 95లో ఉన్నటువంటి ఆత్మకూరు మండల ఎంఆర్ఓ మరి పాస్బుక్ మంజూరు చేయడం జరిగింది. 1B అడంగుల్లో కూడా ఎక్కించడం జరిగింది. మరి 2021 వరకు నిజంగా మేము దౌర్జన్యం చేసింటే, నిజంగా మా చిన్నాన్నది భూ కబ్జా చేసింటే ఏం నిద్రపోతున్నారు మీరు? అదే గ్రామంలోనే కాపురం చేస్తున్నావు కదా ప్రకాష్ రెడ్డి, నువ్వు తోపుదుర్తిలోనే ఉన్నావు కదా, మరి ఏం గాడులు కాస్తున్నారు మీరు? సర్వే నెంబర్ 22లో దగ్గర 13 ఎకరాలు ఉంది. దాంట్లో 4 అన్నదమ్ములు, మల్రాయుడికి, పెద్ద ఓబులంకి, బండి ముసలానికి, బండి చిన్న ఓబులకి. మేము దౌర్జన్యం చేయాలని చూస్తే అందరి మీద చేయాలి కదా, అందరి భూములు లాక్కోవాలి కదా. సర్వే నెంబర్లో ఉన్నటువంటి అందరూ ఆ 13 ఎకరాలు మేమే తీసుకోవాలి కదా. నీకు నాకు ఎందుకు వస్తుంది అంటే 1995లో నువ్వు అమ్మిన విషయము మా గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రకాష్ రెడ్డి, ఇది విను, నువ్వు నిజంగా న్యాయం చేయాలనుకుంటే, నీలో నిజంగా సంస్కారం ఉంటే మా గ్రామానికి రా. నువ్వు ఏ విధంగా అయితే ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తావో అదే విధంగానే ఈ భూమి విషయంలో ప్రతి గ్రామంలో ఉన్నట్టు ప్రతి ఇంటికి పోదాం. ఏ ఒక్కరైనా కూడా మా చిన్నాన్నతో మేము భూమి కొనలేదు, భూమి నీది కాదని నిరూపించు. అంతకంత డబ్బులు రాసిస్తా మా చిన్నాన్నకు. ఏ విధంగా రాయించుకుంటారా మీరు అక్రమంగా? 2020లో మా చిన్నాన్న పైన నీ కోర్టు పైన భూమి నాదే అని సివిల్ కోర్టుకి, అనంతపూర్ జిల్లా సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది. అదేవిధంగా నువ్వు 2021లో అప్పుడున్నటువంటి ఆర్డీఓని బెదిరించి మా నాన్న పేరును 1B అడంగులను రద్దు చేయించావు. ఆర్డీఓని బెదిరించి ఆర్డీఓ గారే స్వయంగా నన్ను పిలిపించి చెప్పడం జరిగింది, నాకు చాలా ప్రెజర్ ఉంది ప్రకాష్ రెడ్డితో, నీకు న్యాయం జరగాలంటే హైకోర్టు పోవని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆర్డీఓ సార్ ఏ విధంగా అయితే చెప్పాడో అదే ప్రకారమే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ROR యాక్ట్ చెల్లదు, ఆల్రెడీ సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది, ఇది ఏదన్నా ఉంటే సివిల్ కోర్టులో తెచ్చుకోవాలా అని ఆర్డర్ ఇచ్చినారు. మరి అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు మధుసూదన్ గారు తిరిగి బండి ముసలన్న మా నాన్న పైన ఆన్లైన్ 1B అడంగులు పాస్బుక్లు మంజూరు చేయాలని కూడా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు, నీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కనీసం ఆర్డీఓ ఆర్డర్ను, హైకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టించి నాకు న్యాయం చేయాలా? నువ్వు నాకు న్యాయం చేయలే. ఈరోజు నీ డ్రైవర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తావా నువ్వు?
నీ డ్రైవరు నెలకు మహా అంటే 10,000 రూపాయలు జీతగాడు, మహా అంటే 10,000 రూపాయలు జీతగాడు. కోట్ల రూపాయలు పెట్టి మా భూమిని కొనే స్థాయి అతనికి ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతున్నావు. రాప్తాడు గురించి మాట్లాడతాడు. రాప్తాడులో కోర్టు పెండింగ్ ఉన్నా కూడా మరి ఆన్లైన్ మార్చినారు అని చెప్పడం జరుగుతుంది. మర్డర్లు జరిగేదానికి ప్రోత్సహించినారు పరిటాల కుటుంబం అని చెప్తాడు. ఇక్కడేమైంది నీ బుద్ధి ఏమైంది అంటే ఇక్కడ జిల్లా కోర్టులో పెండింగ్లో లేదా, హైకోర్టులో పెండింగ్ లేదా? మరి కోర్టును ధిక్కరిస్తావా నువ్వు? అంటే నాకు వ్యతిరేకంగా పరిటాల కుటుంబానికి పనిచేస్తున్నాడు బండి పరశురాం. అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలా? ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బందులు పెడతాడు. నేను మర్చిపోలే ప్రకాష్ రెడ్డి, మా అన్న చనిపోయినాడు. మా అన్న చనిపోయిన 3వ రోజుకే ఎంతో బాధలో ఉండి 3 రోజులు కూడేసుకుంటాం. అదే రోజు ఆన్లైన్ తీయించినావు. సిగ్గుంది రొంతనా నీకు? కొంచెమైనా నీకు సిగ్గుందా అని అడుగుతాడా నేను. ఈరోజు మీ అన్న మాట్లాడుతున్నాడు, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. మీ కుటుంబ సమస్యది, మీ కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటే నేను రాసిస్తాను. మీ అబ్బాయి జాగిరా నువ్వు రాయించేదానికి? ఏం సంబంధం అయ్యా నీకు? ఎవడు నువ్వు అసలు? అవసరమైతే నేను వదులుకుంటా అన్నదమ్ముల ప్రేమ కోసం. నువ్వెవడు చెప్పేదానికి నాకు? రా, కోర్టుకు రా, గెలిచి మగోడైతే తీసుకో. అధికారం ఉందని, బలగం ఉందని చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నీ రాజకీయ లబ్ధి కోసము ఏదో కురువలపైన ప్రేమ ఉందని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు ఈరోజు. మా మామ నన్ను ఎత్తుకొని తిరిగినాడు అని. ఏమి గతంలో 2019 నుంచి 2024 వరకు నన్ను ఇబ్బంది పెట్టలేదా? నేను కుటుంబ కులస్తుని కాదా? అనవసరంగా రౌడీ షీట్ ఓపెన్ చేయలేదా? సోషల్ మీడియా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడని చెప్పి కేసులు పెట్టలేదా? ఎవరో వాల్మీకి కులస్తు మా గ్రామంలో గొడవ చేసుకుంటే నేను ఎక్కడో అనంతపూర్లో ఉన్నా, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించావు. 3 సార్లు జైలు పంపించలేదా? మన కురువులపైన నీకు ప్రేమ ఉందా? లాయర్ నాగన్న మాటలు జాగ్రత్త. నీకేదన్నా ఉంటే గత 2 నెలల క్రితం నువ్వే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ చేసినావు, నన్ను పక్కలో కూర్చోపెట్టుకొని. చందు మంచిది కాదు ఇది, అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు పెట్టొద్దని నువ్వు చెప్పలేదా? నాగరెడ్డి అన్న నువ్వు చెప్పలేదా? నీ ఆఫీస్కి పిలిపించుకోలేదా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని? బండి నాగరాజుని పిలిపించుకోలేదా? పరశురాంకి అన్యాయం చేయొద్దని నువ్వు అనలేదా? ఈరోజు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఎస్పీ గారిని కలిసి? అంటే నీ రాజకీయం కోసము పూటకో మాట మాట్లాడతావా నువ్వు? మంచి పద్ధతి కాదు నాగన్న. గౌరవమైన లాయర్ స్థానంలో ఉండవు, అదే పద్ధతిలో పాటించు. ఏదో ప్రకాష్ రెడ్డి రాజకీయంగా ముందుకు తీసిపోతానని చెప్పి రాజకీయ లబ్ధి కోసము మాట్లాడద్దు. కురబల్ని నిజంగా అన్యాయం చేసేపోతే ప్రకాష్ రెడ్డిదే. గతంలో నాగిరెడ్డి అన్నని తిప్పుకున్నాడు, ఎంపీని చేస్తా ఎమ్మెల్యేని చేస్తా అని. నెమ్మరవాళ్ళ ఈశ్వరాన్ని పిలిపించుకున్నాడు, ఎంపీని చేస్తా ఎమ్మెల్యేని చేశా. ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేశారు మిమ్మల్ని? ఏ పార్లమెంట్కి ఎంపీని చేశాడు? రాజకీయంగా వాడుకునే కోసమే కురమల పేర్లు ఎత్తుతాడావు ప్రకాష్ రెడ్డి. నీ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. నీ గురించి అంతా తెలిసిపోయింది. నువ్వు ఒక దౌర్జన్య పౌరుడివి, నువ్వు ఒక భూకబ్జా పౌరుడివి, అందరికీ తెలుసు. నువ్వు హైదరాబాద్లో బెంగళూరులో ఎన్ని భవనాలు తీసుకున్నావో అందరికీ తెలుసు. ఎన్నోసార్లు 2014 నుంచి కనీసం నాకు సొంత ఇండ్లు లేదని చెప్పి ప్రచారం చేసుకున్నావు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? పేద ప్రజలకి 100 కోట్లు దానం చేసినాడంట, బోర్లు వేయించినావంట. ఎక్కడి నుంచి వచ్చి నీకు 100 కోట్లు? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 100 కోట్లు? ఏదో మీ అన్న నాకు మా మర్యాద పోయింది మా ఊర్లో ఏడిస్తే మా ఆయనకు సపోర్ట్ చేస్తానని చెప్తాడు. నీ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి చెప్తాడు,
ఇంటికి వచ్చి మా ఆయన ఏడుస్తాడు, మా ఆయన చేసిన తప్పే నీ కాదనలేదు, అన్నదమ్ముల విషయాల్లో పోకూడదు, భూతగాదాలు పెట్టకూడదు, కాకపోతే మా ఆయన ఏడుస్తున్నాడు, మా ఆయన ఏ తప్పు చేసినా కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా అని నీ నోటంటే వచ్చింది బయటికి. ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలుసు. ప్రకాష్ రెడ్డి, నీకు దమ్ముంటే పరిటాల కుటుంబం పైన ఎదుర్కో, నీకు దమ్ముంటే పరిటాల కుటుంబంపై గెలుసు, ప్రజలకు అనుకూలంగా ఉండి. ఇట్లా అనవసరమంగా పరశురామ అనే వ్యక్తిని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మంచిది కాదు. ఏదో చంపుతారని చెప్తాడు, ఎవరిని చంపాలనుకున్నాడు అంటే మా వాడిని చంపాలని ప్రయత్నం చేస్తున్నావా? వాడిని చంపి నా మీదకి వెళ్ళాలని చూస్తున్నావా? లేకపోతే నన్ను చంపి మా తమ్ముని మీద వెళ్ళాలని చూస్తున్నావా? నువ్వు చెప్పు సమాధానం. చంపే సంస్కృతి మీదే, మీ అన్నదమ్ములది, మీ కుటుంబాంది, మాది కాదు. నా పైన రడూ షీట్ ఓపెన్ చేసావే, చరిత్ర చూసుకో. ఏ రోజైనా ఒక్కరి పైన దాడి చేసిన కేసు ఉందా? 2019లో నువ్వు అనవసరంగా పెట్టించింది కేసు తప్ప గతం నుంచి, నేను పుట్టినప్పటి నుంచి నాకు 45 సంవత్సరాలు, ఈ 45 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప గతంలో ఏ కేసులు ఉన్నాయో చూపించగలవా? రిపీట్ చేస్తుండా. దమ్ముంటే పరిటాల కుటుంబం పైన ఎదుర్కో, మాలాంటి కార్యకర్తల మీద కాదు. కురబ కులస్తులు అందరికీ తెలుసు నేను పడే ఇబ్బందులు. కురబ కులస్తుడిగా నన్ను ఇబ్బంది పెట్టిండేది ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. నీ కులస్తులే నీకు ఫోన్లు చేసి తిడతాడారు నిన్ను, మీ అన్నను. ఏమ్మా ఏమి అసలు అన్నదమ్ముల విషయాలు ఎట్లా తల చూస్తారండి? ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, పద్ధతి మార్చుకో. బండి నాగరాజ్ దయచేసి చెప్తుండా, ఇలాంటి రాక్షసుల మాటలు వినొద్దు. బాలకొండమ్మ విన్నమ్మా, ఇలాంటి దౌర్జన్యపరుని మాట వినొద్దు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పటికైనా మన కుటుంబం మన కుటుంబమే. ప్రకాష్ జాగ్రత్త, తప్పుడు రాజకీయాలు మనకు. నిజంగా మా తమ్ముడు మనసాక్షిగా ఒట్టేసుకొని లేదా వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పుకుంది, నా నుంచి ప్రాణహాని ఉందంటే నేను తలదించుకుంటా. ఏ రోజు మేము వాళ్ళపైన గొడవలు చేయాలని కానీ వాళ్ళపైన దౌర్జన్యం చేయాలనే ఆలోచన మాకు లేదు. వాడు నా తమ్ముడు, వానిపైన నేను దౌర్జన్యం చేసేది ఏంటి? వాడిని చంపే ప్రయత్నం చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది? నువ్వు అమ్మినావు, మీ నాన్న అమ్మినాడు, మా నాన్న కొన్నాడు, ఇప్పుడు నువ్వు అమ్మలేదంటాడావు. నేను కోర్టుకు పోయినా, కోర్టులో ఫైట్ చేస్తాడా? కోర్టులో నేను ఫైట్ చేస్తాడా? ఏ రోజు నీ ఇంటికాడ రాలేదే. నువ్వు ప్రకాష్ రెడ్డి మాటలు విని చెప్తాడావు, ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చినావు. ఎన్నోసార్లు నేను ఎత్తకపోయి కొట్టినామని. ఎక్కడికి ఎత్తిపోయినాము? ఏడ కొట్టినాము? ఎవరు ముందర కొట్టినాము? మళ్ళీ కొట్టింటే ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు? ఏదో విచారణ జరిగినాయి అంటున్నావు. నువ్వే వచ్చి రాజీ అయినావే. ఎవరో మాటలు విని కేసు పెట్టినావు నా మీద. నేను ఏడో ఉండేవాడు, మా ఆయన బెంగళూరులో ఉంటే ఆయన మీద పెడితివి. మా తమ్ముడు ఇంకో చిన్నాని కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడు ఆడో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా అంటే వాని మీద కేసు పెడితివి. నేను అనంతపూర్లో ఉంటే నా మీద కేసు పెడితివి. నా తప్పు అయిపోయిందని చెప్పి వచ్చి నువ్వే రాజీ అవుతివి. ఎందుకు రాజీ అయినావు? మళ్ళీ మేము కొట్టింటే ఎన్నిసార్లు నేను ఎత్తపోయినాము, ఎన్నిసార్లు దాడి చేసినాము, ఎక్కడ తగిలి నీకు దెబ్బ? పద్ధతి కాదు. రాజకీయ నాయకుల మాదిరి నిన్ను వాడుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకో. నీ కుటుంబాన్ని ఏదో చేయాలనే ఆలోచన లేదు. నేను ఎప్పటికీ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను నిలువ దోపిడీ చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన మీద ఫైట్ చేస్తా. బియ్యాలేరు గ్రామంలో పరిటాల సుల్తాన్ గారు మరి దళితులకు 270 ఇంటి పట్టాలు ఇచ్చింది. నువ్వు అధికారం వచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ దళితులను పొట్టను కొట్టే విధంగా మన పట్టాలన్నీ కూడా రద్దు చేసినాడు.
ఆ పట్టాల పైన దళితుల పక్షాన నీ పోరాటం చేసిన ఆ రోజు. ఆ పోరాటం చేసిన ఉద్దేశంతో, నాకు మర్యాద పోయిందనే ఉద్దేశంతో నా పైన కేసులు పెట్టించినాడు నిన్ను అడ్డం పెట్టుకొని. నిజంగా బండి నాగరాజ్ నిజంగా నీ పైన ప్రేమ ఉంటే, ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి నా కార్యకర్త ఇబ్బంది పడతానని చెప్తున్నాడు కదా, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, మరి నీకు నిజంగా అప్పులు ఉన్నాయని చెప్పుకుంటాడు కదా. నిజంగా నీకు అప్పులు ఉంటే, నీ మీద ప్రేమ ఉంటే నీకేం సాయం చేసినాడు? ఏదైనా 10 లక్షలు వర్క్ ఇచ్చినాడా? ఒక 10 లక్షల రూపాయలు మరి సంపాదించుకునేదానికి ఏమైనా దారి చూపించినాడా? అంటే ఏమి నిన్ను అడ్డం పెట్టుకోవాలా, నీతో రాజకీయాలు చేపిల్లా, పరిటాల కుటుంబం పైన బురద చల్లాలా, నా పైన బురద చల్లాలా, రాజకీయంగా ముందుకు పోకూడదు. ఇంతే కదా ఆయన ఆలోచన. మళ్ళీ ఈరోజు ఏదో మళ్ళీ పాల డైరీ కట్టించిన అంటాడు ప్రకాష్ రెడ్డి. పాల డైరీ సిగ్గుందా నీకు ఏమన్నా? పాల డైరీ గురించి మాట్లాడుతాను. ఒక్కో మహిళతో 10,000 రూపాయలు అక్రమంగా వసూలు చేతివి, దగ్గర 10 కోట్ల రూపాయలు వసూలు చేతివి. మళ్ళీ ఆ 10 కోట్లతో 3 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది. లాస్ట్లో 6 నెలలు ఉండగా పాల డైరీ కడుతుంది. మళ్ళీ గ్రామంలో, నియోజకవర్గంలో ఉన్న గ్రామంలో పాడి రైతులకు అందరితోనూ పాలు పోపించుకుంటుంది. మరి ఆ పాల బిల్లులు కట్టినావా? ఒక్కొక్క గ్రామంలో, మా గ్రామంలోనే 13 లక్షలు రావాలా నీ డైరీనిచ్చి. మళ్ళీ కట్టినావా? నీ కులస్తుడికి, ఈశ్వరెడ్డి అనే వ్యక్తికి ఏదో నేను ఉద్ధరించిన అని చెప్పి పాల డైరీ కట్టినా అంటాడు. మళ్ళీ పేరూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది. నువ్వు పోయిన పని ఏమి? నువ్వు మాట్లాడే రాజకీయం ఏంది? పేరూరు ప్రాజెక్టు కోసము, పేరూరు ప్రాజెక్టుకు శాశ్వతంగా సాగునీరు అందించాలని చెప్పి దగ్గర 800 కోట్ల రూపాయలు పరిటాల సుల్తాన్ గారు ప్రత్యేక బడ్జెట్ తెచ్చి 30% పనులు పూర్తి చేస్తే, నువ్వు అధికారం వచ్చిన తర్వాత, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని పూర్తిగా బడ్జెట్ 3 ముక్కలు చేసి ఏదో 3 ప్రాజెక్టులు కడతానని చెప్పి ఎక్కడైనా కట్టినావా? కనీసం 1 మీటర్ అన్నా కూడా గుంత తొగినావా? రైతులందరినీ నాశనం చేతివి, రైతులకు సాగునీరు లేకుండా చేతివి. నేనేదో పేరూరు ప్రాజెక్టుకి నీరు ఎక్కడ తెచ్చినావు? యాటి నుంచి తెచ్చినావు? మతి భ్రమించి మాట్లాడద్దు. నీకు రాజకీయంగా ఓడిపోయి మతి భ్రమించి ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు తెలుదా ఇవన్నీ? పరిటాల సుల్తాన్ గారు పేరూరు ప్రాజెక్టుకి 800 కోట్ల రూపాయలు తెచ్చిండే తెల్దా? లేకపోతే కాలువ తవ్విండే తెల్దా? నువ్వు దాన్ని రద్దు చేసిండే తెల్దా? అన్నీ తెలుసు ప్రజలకు. అందుకే నిన్ను 25,000 మెజార్టీ ఓడించినారు. నేను సునీతమ్మకి 25,000 మెజార్టీ గెలిపించినారు. గెలిచిన తర్వాత ఊరుకోందే సునీతమ్మక్క. ప్రతి గ్రామానికి, నీ ఊరితో సహా ప్రతి గ్రామానికి 50 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేయించా, తార్ రోడ్లు పూర్తి చేశా. నీ ఆయాంలో ఎక్కడైనా రోడ్డు వేసినావా? నీ ఆయాంలో నువ్వు ఊర్లో సిమెంట్ రోడ్డు వేసినావా? మొన్న వచ్చినా మీ ఊరికి 50 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇండ్లు కూడా అట్లే ఉన్నాయి. కనీసం నీకు యోగ్యత లేదా? మీ గ్రామంలో ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన బాధ్యత లేదా? ఇండ్లు పేదలకి 50 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇండ్లు అట్లే ఉండి అట్లే కాపురం చేస్తున్నారు. మళ్ళీ నా గ్రామము, నీ తోపుదుర్తిలో పుట్టినా, తోపుదుర్తిలో ఎమ్మెల్యే. ఎందుకయ్యా నీకు? నీ గ్రామానికే నువ్వు అభివృద్ధి చేసుకోలేకపోతున్నావు, నీ గ్రామానికే నువ్వు రోడ్డు వేయించుకోలేకపోతున్నావు. నువ్వు రాజకీయ నాయకుడా? కులాల మధ్య చిచ్చు పెట్టేది రాజకీయ నాయకుడా? నువ్వు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేది రాజకీయ నాయకుడా? ఖబర్దార్, జాగ్రత్త. పోలా ఎస్పీ సార్ దగ్గరికి. నిజంగా ప్రాణాన్ని ఉండేది నాకు. మీ అన్నని అడుగు, ఎన్నోసార్లు నాతో ఆయన దాడి చేయించే పరిస్థితి ఏర్పడింది, చేసినాడు కూడా. నీ బామార్ది రాలేదా మా ఇంటికి? జనాలను వేసుకొని రాలేదా? అనంతపురం రామ్నగర్లో ఉండే ఇంటికి దాడి చేయాలని ప్రయత్నం చేయలేదా? అయినా నీ కేసు పెట్టలా. మొన్న బిఆర్ఆర్ గ్రామంలో నాపై దాడి చేయాలని మీ అన్న ప్రయత్నం చేశా. ఏదో నా దగ్గర లైసెన్స్ గన్ ఉందనే, అది దాడి కాదా? నీ కార్యకర్తలు దాడి చేయలేదా? కట్టలు తీసుకొని రాలేదా?
అంటే మా భూమి ఎట్లా చేయించుకుంటున్నావు నువ్వు అని ప్రశ్నిస్తే నీ కార్యకర్తలు మారణాదేలతో వస్తారు, దాడి చేయాలని ప్రయత్నం చేస్తారు. మీ అన్న నా దగ్గర లైసెన్స్ గన్ ఉందని చెప్తాడు. ఏం భయపడతాము? లైసెన్స్ గన్ ఉంటే కలుస్తావా? పద్ధతి మార్చుకో, నువ్వు కానీ మీ అన్న కానీ. ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రజల రక్తాన్ని జలగలా తాగుతున్నారు. పద్ధతి మార్చుకో ప్రకాష్.